Hello guys, welcome back to our channel Mr. Ganesh Informative. This is Ganesh GDS BPM. సో ప్రజెంట్ వీడియో వచ్చేసి నిన్న రావాల్సిన రిజల్ట్ వచ్చేసి ఎందుకు రాలేదు, ఆ రిజల్ట్ ఇంకా ఎప్పుడు వస్తుంది దాని గురించి నేను వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. మనకు అందరికీ తెలిసిందే కొన్ని నోటీసులో వాళ్ళు 28 ఫిబ్రవరి 2026కి అనేది మేము రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తామని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ 28కి నిన్న అనేది వాళ్ళు ఎలాంటి రిజల్ట్ అనేది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు, నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఇస్తారు, డిలే చేయడానికి కానీ పోస్ట్ పోన్ చేయడానికి రీజన్స్ ఏం కావచ్చు అని దాని గురించి నేను వీడియోలో క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఆల్రెడీ మనకు తెలిసిందే కొన్ని యొక్క వేకెన్సీస్ అప్డేట్ చేసేటప్పుడు కొన్ని మనకు అంటే ఒక నోటీస్ వచ్చింది. ఆ నోటీస్లో వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది 16th ఫిబ్రవరి వరకు మీరు అప్లికేషన్ చేసుకోవాలి, 18th నుంచి 19th వరకు మీ యొక్క కరెక్షన్ అవుతుంది అని చెప్పారు. దాంట్లోనే లాస్ట్ కాలంలో ఏమని ఇచ్చారంటే మనకు 28th ఫిబ్రవరికి మేము రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తామని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకేనా, అందులో అందరూ ఇవ్వడం జరిగింది. అదే డేట్ అందరూ కన్ఫర్మ్ అయిపోయి ఫాలో అవ్వకుండా వచ్చారు. అంటే మనకు అదే కన్ఫర్మ్ డేట్ అనుకొని చాలామంది నమ్మారు. ఆ రోజు నిన్ననే 28కి చాలామంది మెసేజ్ చేయడం కానీ రిజల్ట్ వెయిట్ చేయడం కానీ జరగడం జరిగింది. నిన్న వచ్చేసి రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వలేదు. ఓకేనా, మనకు జీడిఎస్ నోటిఫికేషన్కి ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మనకు ఏ డేట్ కూడా వాళ్ళు ఫిక్స్ అని ఇవ్వరు అక్కడ. ఓకేనా, వాళ్ళు ఒక రివిజన్ అని ఒక డేట్ ఇస్తారు, అంటే ఆ డేట్కి మేము రిలీజ్ చేయొచ్చు అని ఇస్తారు వాళ్ళు, అంతే ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు మనం అంటే రిజల్ట్ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్కి ఎప్పుడు వచ్చిందని మీకు కంపేర్ చేసి చెప్తే మాత్రం మనకు ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్, నేను లాస్ట్ ఇయర్ 2-3 నోటిఫికేషన్కి చూశాను. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం యావరేజ్గా 10 నుంచి 15 డేస్ మధ్యలో అప్లికేషన్ అయిపోయిన తర్వాత 10 నుంచి 15 డేస్ తర్వాత రిజల్ట్ అనేది 10 నుంచి 15 డేస్ లోపు ఎప్పుడైనా రిజల్ట్ రావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, కొన్ని నోటిఫికేషన్కి 12 డేస్ పడ్డాయి, కొన్ని నోటిఫికేషన్కి 13-14 డేస్ వరకు వెళ్ళాయి. ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం నిన్న 28కి వచ్చేసి మనకు వచ్చేసి 10 డేస్ అవ్వడం జరిగింది, బట్ నిన్న రిజల్ట్ రాలేదు. ఈరోజు అంటే మార్చ్ 1కి లేదా రేపు మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు అయితే మార్చ్ 5th లోపు, ఓకేనా, మార్చ్ 5th లోపు రిజల్ట్ ఎప్పుడైనా రావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మ్యాక్సిమం నెక్స్ట్ 1-2 డేస్లోనే రిజల్ట్ మనకు ఎప్పుడైనా రావచ్చు. మనం అది ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకేనా, 10 నుంచి 15 డేస్ ఈ డేస్ లోపు ఎప్పుడైనా అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఈ మధ్యలో ఎప్పుడైనా రిజల్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా, ఈసారి ఏమవుతుందంటే కొంచెం డిలే చేస్తున్నారు. ఓకేనా, పోస్ట్ ఆఫీస్ అంతా కొంచెం రిక్వైర్మెంట్ అంతా డిలే చేస్తున్నారు. ఓకేనా, ఎందుకు డిలే చేస్తున్నారు దాని గురించి మీకు డౌట్ ఉండే ఉంటుంది. అది కూడా చెప్తాను నేను వీడియోలో వచ్చేసి. రిజల్ట్ వచ్చేసి మన ప్రకారంగా అయితే నెక్స్ట్ ఇంకొక 2-3 డేస్లో అనేది రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ డిలే అయితే మాత్రం ఏ రీజన్ వల్ల డిలే అయ్యే అవకాశం ఉంటే మాత్రం చెప్తున్నారు చూడండి. మీ అందరికీ తెలిసిందే, మీ యొక్క రీసెంట్గా ఒక 3-4 డేస్లో ఒక వీడియో వైరల్ అవ్వడంలో జరిగింది, చూశారు మీరు. ఓకేనా, జీడిఎస్ని ఏం చేశారంటే 8th పే కమిషన్లో యాడ్ చేయమని ఒక మన పోస్టల్ మినిస్టర్ని అడగడం జరిగింది. మన గుంటూరులో జరిగింది. అది వచ్చేసి మన ఏపీలోని గుంటూరు డిస్టిక్లో ఏం జరిగిందంటే జీడిఎస్ సమ్మేళనాన్ని ప్రతి ఒక్క సర్కిల్లో జీడిఎస్ సమ్మేళనాన్ని ప్రజెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ప్రతి ఒక్క సర్కిల్లో ఆల్రెడీ మనకు అప్పుడు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు డివిజన్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క డివిజన్లో ప్రతి ఒక్క సర్కిల్లో పెడుతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, రీసెంట్గా ఎంపీలో ఎంపీలో వచ్చేసి 24కి వచ్చేసి ఈ ఉజ్జన్ అనే డివిజన్లో జరగడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, జీడిఎస్ సమ్మేళనం అనేది. ఈ విధంగా అన్ని సర్కిల్లో సమ్మేళనం అనేది కండక్ట్ చేస్తున్నారు జీడిఎస్ సమ్మేళనాన్ని. అందులో వచ్చేసి జీడిఎస్ వాళ్ళు మన పోస్ట్ ఆఫీస్కి ఎలా సేవలు చేస్తున్నారు, జీడిఎస్కి ఎలా యూజ్ చేస్తున్నారు దాని గురించి వాళ్ళు చెప్తున్నారు. వచ్చేనా, ప్రతి ఒక్క సర్కిల్లో ఒక్కొక్క డేట్ పెట్టేసి ఆ డేట్కి వాళ్ళని కొందరు ఒక మ్యాక్సిమం ఒక 5,000+ జీడిఎస్ని అక్కడ కలెక్ట్ చేసి వాళ్ళని అలా మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు అలా. ఓకేనా, ఈ విధంగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మ్యాక్సిమం ఇది ఒక రీజన్ అవ్వచ్చు. ఓకేనా, ఈ యొక్క రీజన్ వల్ల మనకు పోస్ట్ ఆఫీస్ యొక్క రిజల్ట్ జీడిఎస్ యొక్క రిజల్ట్ అనేది డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ప్రతి ఒక్క డివిజన్ ఆఫీస్ అంతా కూడా ఆ వర్క్లోనే వాళ్ళు నిమగ్నమై దాంట్లోనే మొత్తం 100% వాళ్ళ ఎఫెక్ట్ ఇస్తున్నారు అక్కడ. ఒకవేళ రిజల్ట్ అనేది రిలీజ్ అవుతే ఇటు వెరిఫికేషన్కి ఇక్కడ ఎవరు లేకుండా ఉండిపోతారు కాబట్టి మ్యాక్సిమం దీనివల్ల డిలే అయితే ఏమైనా డిలే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇది ఒక రీజన్ అవ్వచ్చు అని చెప్తున్నాను అంతే నేను. ఓకేనా, 100% అవుతుందని మాత్రం చెప్పడం లేదు, బట్ ఇది జరుగుతుంది పోస్ట్ ఆఫీస్లో వచ్చేసి ఇది ఒక ప్రాపర్ వర్క్ అనేది జరుగుతుంది ప్రజెంట్. దీనివల్ల ఏమైనా డిలే అవ్వే అవకాశం ఉందని నేను చెప్తున్నాను. ఓకేనా, జీడిఎస్ సమ్మేళనం అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటాను. ప్రతి ఒక్క సర్కిల్ ప్రతి ఒక్క స్టేట్స్లో జీడిఎస్ సమ్మేళనాన్ని పెట్టేసి
సో జీడిఎస్ సమ్మేషన్లో ఏం చేస్తున్నారంటే మన యొక్క ఆ ఏ స్టేట్ యొక్క సీఎంని ఇన్వైట్ చేసి దాంతోపాటు మన పోస్టల్ మినిస్టర్ వచ్చేసి సో మనం జీడిఎస్ ఎలా యూజ్ చేస్తున్నాం, సో మనం వాళ్ళకి పోస్ట్ ఆఫీస్కి ఎలా హెల్ప్ చేస్తున్నాం గురించి చెప్తున్నారు. ఓకేనా, సో ఇది ఒకటి జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం మనకు ప్రతి నోటిఫికేషన్ వచ్చేసి 10 నుంచి 15 డేస్ లోపు అనేది రిజల్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ప్రజెంట్ మనం ఇప్పుడు ఈ ప్రజెంట్ జరుగుతున్న నోటిఫికేషన్ చూసుకుంటే మాత్రం మనం 19th వచ్చేసి అప్లికేషన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇప్పుడు 19 తర్వాత చూసుకుంటే మాత్రం 28కి ఎన్ని డేస్ అవుతుందంటే 10 డేస్ మాత్రమే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో అంటే నిన్నటికి 10 డేస్ మాత్రమే అవుతుంది. ఇంకా ఒక 5 డేస్ అంటే మార్చి 5 లోపు రిజల్ట్ అనేది ఎప్పుడైనా రావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది దీనివల్ల మీరు ఏదంటే 28 అని వాళ్ళు చెప్పారు, సో 28కి రిలీజ్ అవ్వలేదు అని, సో అలా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో నిన్నటి నుంచి అనేది కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. సో నిన్నటి నుంచి అనేది రేపు నిన్న అంటే 28 నుంచి రిజల్ట్ ఎప్పుడైనా రావచ్చు. ఓకేనా, సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. సో 28కి రాలేదు, రిజల్ట్ చాలా డిలే అవుతుందని అలా అనుకోకండి. సో చాలా డిలే ఏం అవ్వదు. సో ఇంకొక 2-3 డేస్లో అనేది మన రిజల్ట్ అనేది చూడగలం. ఓకేనా, సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఈ జీడిఎస్ సమ్మేళనం వల్ల కూడా చాలా అంత ఎఫెక్ట్ ఏం పడకపోవచ్చు. ఒకవేళ అయితే మాత్రం వాళ్ళు మనకి ఏమైనా ఇన్ఫామ్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో జీడిఎస్ రిజల్ట్ అనేది అంత ఏం డిలే కాకపోవచ్చు. 1-2-3-4 డేస్లో మన ముందు ఉంటుంది. సో ఎప్పుడైనా ఉంటుంది ఫ్రెండ్స్ రిజల్ట్ వచ్చేసి. సో రిజల్ట్ ఎప్పుడైనా వచ్చేస్తుంది. సో కాబట్టి మీరు మీ యొక్క జీడిఎస్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది దాని గురించి నేను వీడియో చేశాను. ఒకసారి వెళ్ళి వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటిదో సో మీరందరూ ఒరిజినల్ మీ దగ్గర రెడీగా పెట్టుకోండి. సో ఎందుకంటే ఏ సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్ లేకుంటే మాత్రం మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాల్సిందే. ముందు చెప్తున్నా చూడండి, ఫస్ట్ వచ్చేసి మీ దగ్గర ఎస్ఎస్సి మెమో, దాంతోపాటు మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్, కంప్యూటర్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఇవన్నీ ఒరిజినల్ ఉండాల్సిందే. దీంతోపాటు మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా, సో దాంతోపాటు పాస్ ఫోటోస్ ఇవన్నీ మీ దగ్గర పెట్టుకోండి. సో ఎందుకంటే రిజల్ట్ ఎప్పుడైనా రావచ్చు. ఓకేనా, రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి మనకు వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 10 డేస్ మాత్రమే టైం ఇస్తారు. నెక్స్ట్ డే ఆఫ్ ద రిజల్ట్. ఓకేనా, రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి కౌంట్ అవుతుంది అది వచ్చేసి. ఓకేనా, సో ఇది మీరు మైండ్లో పెట్టుకుని మీ దగ్గర అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ పెట్టుకోండి. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో జీడిఎస్ రిజల్ట్ అనేది అంత లాంగ్ పీరియడ్ ఏం పోస్ట్ పోన్ అవే అవకాశం లేదు. సో మ్యాక్సిమం 1-2 డేస్లో మనకు రిజల్ట్ చూస్తాము. సో రిజల్ట్ రాగానే మీకు తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. దాని ద్వారా ఏమవుతుందంటే నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు తెలుస్తుంది, మీరు ఆ వీడియో చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. ఇంకా ఇలాంటి పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.